తీసుకున్న భూమి ఏం చేయాలో దిక్కుమొక్కు లేదు. 1000 ఎకరాలు మ్యాక్సిమం 3000 ఎకరాలతో అద్భుతమైన రాజధాని కట్టచ్చు. కానీ 1000 ఎకరాలు తీసేసుకుని తద్వారా రైతులను ఇబ్బంది పెట్టి అమరావతి అంశాన్ని రాష్ట్రానికి గుదిబండగా మార్చినటువంటి తెలుగుదేశం, దాని అనుకూల మీడియా ఇంకా ప్రజల్ని మభ్యపెడుతూనే ఉంటుంది. భూ సమీకరణ పేరుతో తీసుకున్న చాలేదని మళ్ళీ భూసేకరణ చేస్తానని అప్పట్లో చంద్రబాబు అంటే పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున ఉద్యమించి అదే ప్రాంతంలో భూసేకరణ చేస్తానన్న ప్రాంతంలోనే కదా ఆయన వేదిక మీద కూర్చుని పెరుగన్నం తిని మరి వార్నింగ్లు ఇవ్వటం, ఆ తర్వాత భూసేకరణ ఆపేశానంటాం. అయినా సరే భూసేకరణ స్టేట్మెంట్లు ఇచ్చి పక్కన పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి తప్పుని సరిచేయడానికి భూసేకరణ ప్రకటనని ఉపసంహరించుకునేందుకు జగన్ సర్కార్ చేస్తే అది కుట్రట. ఏం చేయాలి, ఉన్న భూమిని ఏం చేసుకోవాలని దిక్కుమొక్కు లేదు. ఇంకా భూసేకరణట అది చెయ్యట్లేదు, మాకు అక్కర్లేదు అని చెప్పినందుకు జగన్ కుట్ర చేస్తున్నట్టు అమరావతి బృహత్ ప్రణాళిక నాశనం అయిపోతుందంట. ఏం బృహత్ ప్రణాళిక? సింగపూర్ అదే బొమ్మలు చూపెట్టి ఆ బొమ్మలతో తయారైపోద్దని ప్రజల్ని మూర్ఖంగా నమ్మించి లక్షల కోట్ల రూపాయలు అవసరం అవుతుంది, 5 పైసలు ఖర్చు లేకుండా అప్పుడేమో 4 లక్షల కోట్లు కావాలి, ఆ తర్వాత 5 పైసలు లేదు అవసరం లేదు అని చెప్పి దొంగ నాటకాలు ఎట్లా ఆడారో అట్లాగా ఇక్కడ ఒక వార్త రాసుకొచ్చారు. రాజధాని అమరావతి విషయంలో జగన్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుంది. నిర్మాణం పూర్తి చేయకుండా వీలైన సంక్లిష్టంగా మార్చేందుకు అన్ని మార్గాలు అన్వేషిస్తుంది. ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాలు ఇచ్చిన భూసేకరణ ప్రకటన ఉపసంహరించుకునేందుకు సిఆర్డీ అధికారులు భూసేకరణ వద్దురా నాయన అంటే అది రైతులకు ప్రయోజనమా నష్టమా? ఇంతకంటే నీచం, ఇంతకంటే దుర్మార్గమైన జర్నలిజం ప్రపంచంలో మరెవ్వడూ చేయడేమో.